మనం కొన్ని కథలు వింటాం, అవి మనసులో అలా నిలిచిపోతాయి కదా, తరతరాలుగా చెప్పుకుంటూనే ఉంటాం. అలాంటి ఒక కథే ఇది. గొర్రెల మందల దగ్గర మొదలై సింహాసనం వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఇది కేవలం ఒక రాజు కథ కాదు. ఇందులో విజయముంది, ఘోరమైన పతనముంది, గుండెల్ని పిండేసే పశ్చాత్తాపముంది, అన్నింటికన్నా మించి అచంచలమైన విశ్వాసముంది. ఈ ప్రశ్న మనం చెప్పుకోబోయే కథ మొత్తానికి గుండెలాంటిది. అసలు పాయింట్ ఇదే. దేవునికి బాగా నచ్చిన మనిషి, దేవుని హృదయానుసారుడు అని పిలిపించుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ ప్రత్యేకమైన స్థానాన్ని అతను ఎలా సంపాదించుకున్నాడు? సరే, ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఒక చక్రవర్తి కథ ఎక్కడ మొదలవుతుంది? సాధారణంగా మనమొక పెద్ద రాజభవనంలో అనుకుంటాం కదా. కాని ఈ కథ అలా కాదు. పచ్చిక బయళ్లలో, గొర్రెల మధ్య ఆ నిశ్శబ్దంలో మొదలైంది. అతని వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది అక్కడే. సరే, మరి కథలోకి వెళ్ళిపోదాం. ఈ ఊహించని ఆరంభం ఎలా జరిగిందో చూద్దాం. బెత్లెహేము అనే ఊరిలో యెస్సే అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 8 మంది కుమారులు. వారిలో అందరికన్నా చిన్నవాడు, బహుశా ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోనివాడు దావీదు. అతని అన్నలంతా యోధులు. కాని దావీదు ప్రపంచం మాత్రం గొర్రెలు, ఆకాశం, చేతిలో ఒక వడిసెల, అంతే. ఒకరోజు ఉన్నట్టుండి దేశంలోనే పెద్ద ప్రవక్త అయిన సమూయేలు యెస్సే ఇంటికొచ్చాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలుకు కాబోయే రాజును అభిషేకించడానికి. యెస్సే గర్వంగా తన కొడుకులను ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. అందరూ ఆజానుబాహులు. కాని దేవుడు చెప్పాడు, వీళ్ళెవరు కాదు అని. అందరికీ షాక్. నీ పిల్లలందరూ వీరేనా అని సమూయేలు అడుగుతే యెస్సే కొంచెం సంకోచిస్తూ, చిన్నవాడొకడున్నాడు, గొర్రెలు కాస్తున్నాడులే అన్నాడు. ఆ చిన్నవాడిని పిలిపించారు. అతన్ని చూసిన వెంటనే దేవుడు చెప్పాడు, ఇతనే నేనెన్నుకున్నది, అభిషేకించు. చూశారా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, కాని దేవుడు చూసేది మనసుని. ఇప్పుడు చూడండి, రాజుగా అభిషేకం అయిపోయింది. తర్వాత ఏవవ్వాలి? వెంటనే రాజభవనానికి వెళ్ళిపోవాలి కదా. కాని దావీదలా చేయలేదు. మళ్ళీ తన గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది విచిత్రంగా అనిపించొచ్చు, కానీ ఇక్కడే ఒక పెద్ద లెసనుంది. దేవుడు ఒక బాధ్యత ఇచ్చే ముందు దానికి తగ్గట్టుగా మనల్ని సిద్ధం చేస్తాడు. ఆ గొర్రెల మందల మధ్యే సింహాలతో, ఎలుగుబంట్లతో పోరాడుతూనే దావీదు అసలైన నాయకుడిగా తయారయ్యాడన్మాట. సరే, ఇప్పుడు దావీదు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక మహాద్భుతం జరగబోతోంది. ఒక రాక్షసుడిలాంటి శత్రువు ముందు విశ్వాసం ఎలా నిలబడిందో చూద్దాం. గొలియాతుతో యుద్ధం. అతని పేరు గొలియాతు. అతని ఎత్తు ఆలోచించండి, దాదాపు 9 అడుగులు. ఒక భవనంలా ఉన్నాడు. అతన్ని చూస్తేనే ఎవరికైనా గుండె జారిపోతుంది. అలాంటివాడు 40 రోజులుగా ఇశ్రాయేలు సైన్యాన్ని తిడుతూ, ధైర్యముంటే రండిరా అని సవాలు విసురుతున్నాడు. అందరూ భయంతో వణికిపోతున్నాడు. ఒక్కసారి ఈ తేడా చూడండి. ఒకవైపు గొలియాతు, ఒంటి నిండా కవచం, చేతిలో పెద్ద పెద్ద ఆయుధాలు, ఒక నడుచే యుద్ధ ట్యాంక్లాగా. మరోవైపు దావీదు, ఒంటిమీద మామూలు గొర్రెల కాపరి బట్టలు, చేతిలో ఒక చిన్న వడిసెల, జేబులో 5 రాళ్ళు. ఇది అసలు పోరాటమేనా? ఇది కేవలం బలానికి, బలహీనతకు మధ్య పోటీ కాదు. ఇది పైకి కనిపించే శక్తికి, కంటికి కనిపించని విశ్వాసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. గొల్యాతుకి దావీదును చూసి నవ్వొచ్చింది. ఎగతాళి చేశాడు. కాని దావీదులోని ధైర్యం అతనికి తెలీదు. దావీదు గట్టిగా అరిచి చెప్పిన మాటలు ఇవి: నువ్వు కత్తితో, ఈటతో వస్తున్నావు, కాని నేను సర్వశక్తిమంతుడైన దేవుని పేరుమీద వస్తున్నాను. ఆ మాటల్లోని పవర్ చూశారా? అదే అతని అసలైన ఆయుధం. ఒకే ఒక్క రాయి ఆ అహంకారాన్ని నేలకూల్చింది. గొల్యాతుని చంపగానే దావీదు దేశమంతటా హీరో అయిపోయాడు. అంత బాగుంది అనుకునేలోపే కథ మళ్లీ మలుపు తిరిగింది. ఆ కీర్తే అతనికి పెద్ద కష్టాలు తెచ్చిపెట్టింది. సింహాసనం కోసం ఇప్పుడొక పరుగు మొదలైంది. విజయం తర్వాత ప్రజలు పాటలు పాడటం మొదలుపెట్టారు. సౌలు 1000 మందిని చంపితే మన దావీదు 10,000 మందిని చంపాడు అని. ఈ పాటలు రాజైన సౌలు చెవిలో పడ్డాయి. అంతే, అతని గుండెల్లో అసూయనే మంట మొదలైంది. తనకంటే దావీదికే ఎక్కువ పేరు వస్తుందని, తన సింహాసనానికెక్కడ ఎసురు పెడతాడోనని భయపడ్డాడు. ఆ భయం, అసూయ కాస్త ద్వేషంగా మారింది. అంతే, దేశాన్ని కాపాడిన హీరో జీవితం తలకిందలైంది. రాజభవనంలో ఉండాల్సినవాడు అడవుల్లో, గుహల్లో దాక్కోవాల్సొచ్చింది. రాజు సైన్యం నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి సంవత్సరాల తరబడి పారిపోతూనే ఉన్నాడు. అయితే ఈ టైంలోనే అతని అస్సలైన క్యారెక్టర్ బయటపడింది.
రెండుసార్లు సౌలును చంపే అవకాశమొచ్చింది. అయినా దావీదు ఒప్పుకోలేదు. దేవుడు అభిషేకించిన రాజును నేను ముట్టుకోను అని చెప్పి వదిలేశాడు. ప్రతీకారానికి దూరంగా ఉన్నాడు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తరువాత సౌలు మరణించాక ఫైనలీ ఆ రోజు రానే వచ్చింది. గొర్రెల కాపరిగా మొదలైన ప్రయాణం ఇప్పుడు సింహాసనం దగ్గర ఆగింది. తన 30వ ఏట దావీదు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఒక కొత్త శకం, ఒక స్వర్ణయుగం మొదలైంది. రాజుగా దావీదు అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు చరిత్రలోనే అదొక గోల్డెన్ ఏజ్. అతను యెరూషలేమును గెలిచి రాజధానిగా మార్చాడు. విడివిడిగా ఉన్న గోత్రాల అన్నింటినీ కలిపి ఒక బలమైన దేశంగా మార్చాడు. సైనికంగా, ఆర్థికంగా దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. అంతా పర్ఫెక్ట్. కాని కథ ఎప్పుడూ ఒకేలా సాగదుగదా. అంతా అద్భుతంగా ఉన్నప్పుడే ఆ స్వర్ణయుగంలోనే ఆ గొప్ప రాజు జీవితంలో ఒక పెద్ద పతనం సంభవించింది. ఎవరూ ఊహించనిది. ఇది కథలో అత్యంత బాధాకరమైన ఘట్టం. ఒక రాజు ఎంత గొప్పగా ఎదగగలడో, అంతే ఘోరంగా ఎలా పడిపోగలడో చెప్పే సంఘటన. పాపం, ఆ తర్వాత పశ్చాత్తాపం. అసలేం జరిగిందంటే, యుద్ధానికి వెళ్లాల్సిన రాజు రాజభవనంలో ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలో బత్షెబా అనే స్త్రీని చూశాడు. ఆమె తన నమ్మకమైన సైనికుడి భార్య అని తెలిసికూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పాపం చేశాడు. అక్కడితో ఆగలేదు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోడానికి ఆ సైనికుణ్ణి కుట్రచేసి యుద్ధంలో చంపించేశాడు. అయితే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. నాతాను అనే ప్రవక్తను పంపి దావీదు చేసిన పాపాన్ని అతని ముందే పెట్టాడు. ఆ క్షణంలో దావీదు పారిపోలేదు. వెంటనే కుప్పకూలిపోయి తన తప్పునొప్పుకున్నాడు. అక్కడే పశ్చాత్తాపం మొదలైంది. ఇక్కడే మనం దావీదుని మళ్ళీ చూడాలి. అతను చేసిన పాపం ఎంత పెద్దదో, అతను పడిన పశ్చాత్తాపం కూడా అంతే లోతైనది. అతను పడిన బాధ, కన్నీళ్లు మనకు కీర్తనల పుస్తకంలో కనిపిస్తాయి. అతను పడిపోయాడు, నిజమే. కాని దేవుని క్షమ కోసం ప్రాధేయపడటానికి ఏమాత్రం సిగ్గుపడ్లేదు. ఇదే అతనిలోని ప్రత్యేకత. సరే, మరి ఇంత జరిగాక దావీదు వారసత్వం ఏంటి? అతన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి? అతను కేవలం ఒక రాజు మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఆ వారసత్వపు గుండెచప్పుడు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ అతని జీవితాన్ని చక్కగా చూపిస్తుంది. అతనిది ఒక పరివర్తన చెందిన జీవితం. ఒక గొర్రెల కాపరి రాజుగా మారాడు. ఒక యోధుడు దేవుడిని స్తుతించే గొప్ప కీర్తనకారుడుగా మారాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక ఘోరమైన పాపి పశ్చాత్తాపానికి ఒక ఉదాహరణగా నిల్చాడు. ఈ మార్పులే అతని కథకు ప్రాణం. సో చివరిగా దావీదు కథ మనకు ఏం చెబుతోంది? దేవుడు మనలో పరిపూర్ణతను వెతకట్లేదు. తప్పులు చెయ్యని వాళ్లకోసం చూడట్లేదు. ఆయనకు కావలసింది మనం పడిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు కూడా నిజాయితీగా తిరిగి ఆయన వైపు చూసే ఒక హృదయం. అందుకే ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని వైఫల్యాలు ఎదుర్కొన్నా దావీదు చరిత్రలో దేవుని హృదయానుసారుడుగా నిలిచిపోయాడు. అతని జీవితం పర్ఫెక్షన్కి ఉదాహరణ కాదు, కాని పశ్చాత్తాపానికి, క్షమకు, అచంచలమైన విశ్వాసానికి ఒక గొప్ప సాక్ష్యం.